వేయించుకుని అద్దాలు జరిగే కాదు, అందం కోసం కాదు పెట్టుకుంది. నేను కాంపిటీషన్ కాదని చెప్తాను, తీసేసాను. అందరికీ నమస్కారం. విజయవాడ మహోత్సవాలు నిర్వహించడానికి, కార్యక్రమాలు రూపొందించడానికి ఏర్పాటైన సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ, విజయవాడ నగర ప్రముఖులకు, వివిధ రంగాల్లో పెద్దయిన వారందరికీ కూడా, విలేకరు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎంపీ గారు నాయకత్వంలో మన ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అంటే మన పాత్ర ఇంకా అంత గణనీయంగా కనపడలేదు, పార్టిసిపేషన్ వస్తే మనది. ఓకే. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి ఆధ్వర్యంలో విజయవాడ మహోత్సవాలు, విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను మనందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ తెలుగు వారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రసిద్ధి పొందింది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. మరి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా తీసుకోకుండా, ఇంకొక నాయకుడు ఎవరైనా సరే హైదరాబాద్తో, బెంగళూరుతో పోటీ పడాలనే ఆలోచన కూడా చేయడమో అది ఎక్కడ ఉందిలే, మనం ఏదో మెల్లగా స్టార్ట్ చేద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి. సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి, మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా మనందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమంలో విజయవాడ మహోత్సవాలు అనేది అందరి కార్యక్రమం అనే భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, విజయవాడ చరిత్ర అందరికీ కళ్ళ కట్టినట్లు దీన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్వాహకులకి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, తప్పకుండా నా వంతు మీరు ఆదేశించినట్లు ఏం చేయమన్నా కూడా నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి మనవి చేస్తూ, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి మా టూరిజం చైర్మన్ గారు ఉన్నారు, వారి డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన మాకు కృష్ణా జిల్లాకు ప్రత్యేక స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా, ఎందుకంటే మీ టూరిజం కార్యక్రమాల్లో కానివ్వండి, మరి మీరు బడ్జెట్ ఎలకేషన్లో కానివ్వండి, విజయవాడలో, కృష్ణా జిల్లాలో మంచి సుందరమైన ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడైనా సేద తీరటానికి అనువైన వాతావరణం అనేక ప్రాంతాలు ఉంది. మన సీ కోస్ట్ కానివ్వండి, లేదా అడవులు కానివ్వండి, నూజివీడ్ సైడ్ అటు సైడ్ అంతా కూడా బాగుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైన, ఇంతకు ముందు కూడా అడిగాను నేను, ప్రత్యేకమైన కొండపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అదేవిధంగా విలేకరు సోదరులు కూడా రాజకీయాన్ని తప్పకుండా, ఇది ఎట్లయిపోయిందంటే విజయవాడ ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే, కొల్లేరు అందాలు అందరూ తెలిసిందే. విజయవాడ ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే, మేము బయటకు వెళ్ళంగానే
కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లు మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక దృష్టిలోపంతో చూసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా విలేకరులు వారి సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అందరి దృష్టికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే వారి పాత్ర వారి సహకారం చాలా కావాలి. కాబట్టి మరి విలేకరు సోదరుల్ని మరి అదేవిధంగా మీడియా హౌసెస్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కళాకారులన్నా ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు వాటికి వెనుముకగా నిలిచినటువంటి వ్యక్తి. మరి ఈ ఉత్సవానికి కూడా వారు ఒక వెనుముకగా నిలవాలి. ఈ ఉత్సవ విజయానికి వారు అంత సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలరావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభాయ నమః. సభకు అధ్యక్షత వహించి ఈ సమావేశాన్ని కడు శోభాయమానంగా నిర్వహిస్తున్న సోదరుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైస్ చైర్పర్సన్, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర ఎన్నో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మంచి నాయకుడు శ్రీ పట్టాభి గారికి, ఈ సమావేశానికి కర్త కర్మ క్రియ అన్నీ తానే నడిపించిన మన పార్లమెంటు సభ్యులు, సౌమ్యులు, మంచి వ్యక్తి, మానవతావాది, ప్రజలు తనకిచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా స్వీకరించిన వ్యక్తి శ్రీ చిన్ని గారికి, అలాగే ఈ సమావేశానికి వచ్చేసిన ఎందరో మహానుభావులు వారందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలాసేపటి నుంచి సమావేశం జరుగుతుంది. విజయవాడ ఉత్సవం ఒక మంచి కార్యక్రమం. పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో జరిగిన అరాచక పరిపాలన, అవినీతి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, విధ్వంస పరిపాలన అన్నీ కూడా ప్రజలు చూశారు. ఎక్కడ కూడా ఆహ్లాదకరమైన సందర్భం కానీ, ప్రజలు మెచ్చే కార్యక్రమం కానీ మీరు డిస్టర్బ్ చేస్తట్లాగే హోటల్ స్టాఫ్ బుద్ధ గారు, భావ గారు కూర్చోండి. థ్యాంక్ యూ. అరాచక పరిపాలన నుంచి ప్రజలు ఆ రోజున అసలు ఏమి జరుగుతుంది విజయవాడ నగరంలో అనే ఆలోచన నుంచి ఈ రోజున ఒక కొత్త ఆలోచనలో ప్రజల్లోకి రేకెత్తించే రీతిలో ఇది ప్రజా పరిపాలన, ప్రజలందరికీ ఉపయోగపడే పరిపాలన, ప్రజల అభిప్రాయం ప్రకారం నడిచే పరిపాలన, ప్రజా రంజక పరిపాలన అందించే పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి తదనుగుణంగా మన పార్లమెంటు సభ్యులు గౌరవ శివనాథ్ గారు, చిన్ని అంటేనే బాగుంటుంది మనకి, శివనాథ్ అంటే మళ్ళీ ఎవరు అనుకున్నారు, గౌరవ చిన్ని గారికి అభినందిస్తున్నాను. ఆయన పార్లమెంటు సభ్యుడు అయిన దగ్గర నుంచి వెంటనే క్రీడా రంగం మీద పడింది ఆయన దృష్టి. యువతను ఆకర్షించాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రీడలకు చాలా ప్రసిద్ధి. ఆస్ట్రో-ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నేషనల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు గారి నాయకత్వంలో. అందుకని చెప్పి క్రీడా రంగానికి ప్రాధాన్యతనిచ్చి యువత పెడత్రోవలు తొక్కకుండా, యువతకి వేరే ఆలోచనలు రాకుండా యువతని క్రీడారంగం వైపు ఆకర్షించాలని రీతితోటి ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఆయన నాయకత్వం వహించడం, ఈ రోజున బ్రహ్మాండంగా యువతనందరినీ కూడా క్రీడల వైపు మరల్చిన మంచి వ్యక్తి శ్రీ నాని గారు. అదే రంగంగా ఒక మంచి ఆలోచన వచ్చింది ఆయనకి. గతంలో విజయవాడ నగరం సినీ రంగానికి సెంటర్ ప్లేస్. గత 5 దశాబ్దాల కంటే 50 సంవత్సరాలుగా విజయవాడ నగరం నాకు తెలుసు. సినిమాలు 100 రోజుల ఫంక్షన్లన్నీ విజయవాడ నగరంలోనే జరిగాయి.
జనం విజయవాడ నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సినిమా ఆర్టిస్టులు చూడటానికి ఆ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చేవాళ్ళు. రాను 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 విజయవాడ నగరానికి సినిమా రంగం దూరం అయిపోయింది. ప్రజలకి ఆహ్లాదం ఆటే లేదు. అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ ఫామ్ అయింది పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో. ఆ స్వరాజ్య మైదానాన్ని వాళ్ళు తీసుకొని అక్కడ ప్రజారంజకంగా ఏడాదికి ఒకసారి అన్ని ఎగ్జిబిషన్లు కూడా అక్కడ జరుగుతుండేవి. సందర్భం అయినా కాకపోయినా విజయవాడ నగరంలో ఉన్న ఖాళీ ప్రదేశం అది. ఏ సభలు సమావేశాలు జరిగినా అక్కడే జరిగేవి. ఒక రాజకీయ దురుద్దేశంతో అందరికీ నమస్కారం అండి. ఇది ఒక పార్టీ కార్యక్రమం లేదా ఒక వ్యక్తిగత కార్యక్రమం కాదని అందరూ చెప్పడం జరిగింది. అయితే దీన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనేని చిన్ని గారు లీడ్ తీసుకొని ఆయన ఆలోచనలోంచి వచ్చిన కార్యక్రమం అనేది మాత్రం 100% అందరూ ఒప్పుకుంటారు. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఉత్సవం పేరుతో చాలా పెద్ద కార్యక్రమం ఇది. మనకి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మైసూరులో, అలాగే పశ్చిమ బెంగాల్లో, కలకత్తాలో ఈ దసరా ఉత్సవాలప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలను తీసుకొని విజయవాడలో ఒక కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే పేరు నాని ఈ మధ్య ప్రతిదానికి మీడియా ముందుకు వస్తున్నాడు. పేరు నాని తన భార్య పేరు మీద బియ్యం మొక్కేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈయన 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని తన సొంతంగా దోచుకున్న సంఘటన 2 రోజుల క్రితమే ఒక పత్రికలో రావడం చూసాం. నువ్వు దాని మీద మాట్లాడు. ఇది దేవాలయ భూముల్ని 39 ఎకరాల 99 సెంట్లు కూడా ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అది లీజుకి తీసుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో సీక్రెట్గా చాటుమాటి వ్యవహారంగా ఇది రాత్రికి రాత్రి పర్మిషన్ తీసుకొని లీజుకి తీసుకుంటే అది ఆక్రమించుకుంటున్నాడు. ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో అందరికి తెలిసే విధంగా తీసుకుంటే ఇదేమి కాదే. మీడియాలో ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను 3 సవాలు ఎక్కడో చెప్పుకుంటే అంటే 3 సవాల దాంట్లో నేను వదిలేసావా? నీ ఇంకా వదల్లా. ఒక్కొక్కల జాతకం ఉంటే రెడ్ బుక్ లో బయటకు వస్తాయి. దేవినేని అవినాష్ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు. కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ముందు నిన్నగాకుండా పేరు నాని మీద ఒక పత్రికలో వచ్చిన దాని మీద పేరు నాని సమాధానం చెప్పు. ఈ దేవాలయ భూములు 39 ఎకరాలు 99 సెంట్లు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు. తర్వాత అదే 59 రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెప్తారు. నీ భూముల సంగతి చెప్పు. నువ్వు దోచుకున్న భూముల సంగతి చెప్పు. నువ్వు ట్రాన్స్ఫారాలను కూడా అక్కడి నుంచి వేరే చోటికి మార్పించిన సంగతి చెప్పు. నీ మీద వచ్చినటువంటి పత్రికలో వచ్చిన మీద చెప్పు. నువ్వేదో
పుట్టుకతోనే ఏదో కూల్ స్పూన్ లాగా మాట్లాడితే రాజకీయాలను అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య రాబోయే దసరా శుభాకాంక్షలు, విజయవాడ ఉత్సవ శుభాకాంక్షలు. ఇవాళ విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వేసిన అమ్మవారిని దర్శించుకుని వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా సమయమే కాదు మనం చూస్తుంటే విజయవాడ నగరానికి ఇవాళ ఇంద్రకీలాద్రి అమ్మవారు 7 నెలలు సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,00,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2,00,000 మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకు రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించే వాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని కొంతమందిని కలిసి ఆలోచించుకుని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ టూరిజం మంత్రి గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా చెప్తే వారందరూ కూడా దీన్ని చెయ్యండి అని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ఎంకరేజ్ చేసే క్రమంలో మేమందరం కూడా ఒక ఆలోచించాం. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారస్తులు అందరూ చిన్న వ్యాపారస్తులు చాలా చూస్తే స్ట్రీట్ వెండర్స్ కాడి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. అటువంటి విజయవాడ నగరంలో ఒక ఎగ్జిబిషన్ అనేది 12 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్ మనం మిస్ అయిపోయాం. ఈ ఎగ్జిబిషన్తో స్టార్ట్ అవుదాం. ఇట్లా మన ఫుడ్ స్ట్రీట్లో ఒక వెండర్స్ చూస్తే రోజు సాయంత్రం కూడా 3,000 నుంచి 5,000 మంది ఉంటున్నారు. కృష్ణానదికి వరద వస్తే చూడటానికి 5,000 మంది ఉన్నారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా విజయవాడ నగరంలో ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి ఇదివరకు సినిమాలు ఉంటాయి, ఇప్పుడు ఓటీటీ వల్ల వాటికి కూడా ఇది లెక్కింది. కాబట్టి మళ్ళీ ఎగ్జిబిషను 4 కేటగిరీలు మేము డివైడ్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ ఒక కేటగిరీ, రెండో కేటగిరీ అమ్మవారు వెలిసిన చోట పున్నమి ఘాటు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అంతేకాకుండా ఘంటసాల వారి కళాక్షేత్రంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ పెద్దలందరూ కూడా వాటిని ఎంజాయ్ చేసే విధంగా మనం మర్చిపోయిన ఎన్నో కళలు, తోలుబొమ్మలాట ఉంది, ఎన్నో సంవత్సరాలైంది, డ్రామాలు, పద్య నాటకాలు, అంతేకాకుండా భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలతో ఉత్సవం చేద్దామని అనుకుని మేము మొదలుపెట్టాం. ఈ మొదలుపెట్టిన క్రమంలో విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఆ సొసైటీ ద్వారా ఇది రన్ చేద్దాం అని మేము ఆలోచించి ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు. ఇవాళ విజయవాడ వ్యాపారస్తులు బాగుండాలి, వచ్చిన భక్తులకి చక్కటి సౌకర్యాలు ఉండాలి. ఇటువంటి కార్యక్రమంతో కలిసి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ భాగంగా అమ్మవారి దేవాలయ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాలు వివరాలన్నీ కూడా సాయంత్రానికి రిలీజ్ చేస్తాం. తప్పకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు మన విజయవాడ నగరం సినిమా నగరం కింద ఉండేది. అటువంటి సినీ కార్యక్రమాలు కూడా ఉండే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు ఒకే పట్టున చక్కగా తీసుకువెళ్ళి ఆ మైసూరు ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో, హౌరాలో అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా, కాళీమాత అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవాలు కూడా చక్కగా జరిగి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా మేము ఒకటే కోరాం.
విజయవాడ ఉత్సవ సందర్భంగా అందరూ డిస్కౌంట్లు అరేంజ్ చేయండి. తప్పకుండా మీ ఫోన్లో డీపీలు ఏర్పాటు చేయండి. అంతేకాకుండా ప్రతి షాపు చక్కగా డెకరేట్ చేయండి. ముఖ్యమంత్రి వారికి ఒకటే చెప్పారు, విజయవాడ దీపాల కళాకాంతులతో వెలుగొందాలి ఈ 11 రోజులని ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అన్ని సముదాయాలు వెలిగించమంటున్నాం. చిన్న అవేర్నెస్ ప్రోగ్రాంల ప్రతి చోట చక్కగా విజయవాడ ఉత్సవం మీద మీరు ఒక బ్యానర్